నమస్కారం అండి శంకర్ గారు. చూసారండి విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు, యువతరమే సీఎంగా ఉంటే బాగుంటుందని. సో దీన్ని మనం ఎలా ఊహించుకోవచ్చు? ఇక్కడ మనం చూడొచ్చండి, ఆయన ఇక్కడ పరోక్షంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన కన్నా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆయన ఒకవేళ ముఖ్యమంత్రి అయినట్లయితే బాగుంటుంది, అలాంటి ఒక సూచన అయితే ఆయన చేయడం జరుగుతోంది. ఇక్కడ మనందరం గమనించాల్సిన విషయం ఏంటంటే, గత కొద్ది కాలంగా మనము మహాకూటమిలో మనం చూస్తున్నాం, అటు జనసేన తన స్వరాన్ని రోజు రోజుకు పెంచుతూ పోతున్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా జనసేన పార్టీ ఇటీవల కాలంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల్లో మనం గమనించవచ్చు, వారు ప్రతిపక్షంగా మారేందుకు కూడా స్వరాన్ని పెంచుతున్నారు. ప్రతిపక్షం కన్నా కూడా బలంగానే స్వరాన్ని పెంచుతున్నారు. పవన్ కళ్యాణ్ గతంలో హోంమంత్రిని కూడా నిలదీయడం జరిగింది. తనకు హోంమంత్రి శాఖని ఇస్తే తన సత్తా ఏంటో నిరూపించుకుంటానని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని కూడా గమనించవచ్చు. ఈ కాకినాడ ఇన్సిడెంట్ ఏదైతే బోట్ ఇన్సిడెంట్ ఉందో అందులో టీడీపీ కన్నా కూడా ఎక్కువగా జనసేన పవన్ కళ్యాణ్ ఎక్కువగా యాక్టివ్గా ప్రోయాక్టివ్గా వెళ్ళి వాటిని పట్టుకోవడము, ఇదే విధంగా వార్తల్లో వ్యక్తిగా నిలవడము ఇక్కడ మనం స్పష్టంగా గమనించవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే, ఇక్కడ మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలను బట్టి మనం గమనించినట్లయితే గతంలో 2019 సంవత్సరంలో మనం ఇక్కడ చూడవచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, మూడు పార్టీలు కూడా విడివిడిగా పోటీ చేయడం జరిగింది. ఈ మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేసినప్పుడు మనం చూసాము, అక్కడ వైఎస్ఆర్సీపీ అనేది అఖండ మెజారిటీ అనేది సాధించడం జరిగింది. అటు జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు నామరూపాలు లేకుండా పోయినట్టు మనం ఇక్కడ గమనించవచ్చు. అదే విధంగా ఇక్కడ మనకి సిచ్యువేషన్ చూసుకున్నట్టే 2024కి మూడు పార్టీలు కూటమిగా ఏర్పడితే మాత్రం మూడు కలిసి వైఎస్ఆర్సీపీని పెద్ద ఎత్తున దెబ్బతీయడం జరిగింది. వాటి ఓట్లన్నీ కూడా పెద్ద ఎత్తున ఏకం అవ్వడం వల్ల పెద్ద ఎత్తున అక్కడ లాభం చేకూరిందనే చెప్పవచ్చు. ఇక్కడ మనం ఎంత కాదనుకున్నప్పటికీ కూడా జనసేన అనేది ఒక బలమైన ఫ్యాక్టర్ గా మనం ఇక్కడ చూడవచ్చు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర కావచ్చు, అదే విధంగా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళు జనసేనని ఓన్ చేసుకున్నట్టు మనం ఇక్కడ గమనించవచ్చు. వాళ్ళతోని ఎవరైతే ట్రావెల్ అవుతున్నారో, జనసేన పార్టీతో ఎవరైతే ట్రావెల్ అవుతున్నారో వాళ్ళకే ఇటు వాళ్ళు ఓట్లు వేసే పరిస్థితి అయితే మనం భవిష్యత్తులో కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే గతంలో కూడా మనం చూస్తున్నాం, కాపు సామాజిక వర్గం ముఖ్యంగా కేవలం జనసేనకు మాత్రమే ఓట్లు వేసుకోవడం వల్ల మిగతా ప్రాంతాల్లో వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఓటు వేయడం, ఎక్కడైతే జనసేన బలంగా లేదో అక్కడ వైఎస్ఆర్సీపీకి ఓటు వేయడం వల్ల గెలవడం జరిగింది వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు కూటమిగా ఉండడం వల్ల ఈ కాపుల ఓట్లన్నీ కూడా టీడీపీకి కూడా బదిలీ అవ్వడం జరిగింది. టీడీపీకి బదిలీ అవ్వడం వల్ల టీడీపీకి అదనంగా బలం చేకూరి ప్రతి చోట కూడా అటు ఉత్తరాంధ్ర కావచ్చు, అదేవిధంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున విజయాలు చేకూరడం జరిగింది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం అటు మనం గమనించినట్టయితే చిత్తూరు జిల్లాలో కూడా ప్రభావవంతంగా పెద్ద మొత్తంలో ఉంది బలిజ సామాజిక వర్గం పేరిట. అదే విధంగా ప్రకాశం జిల్లా కావచ్చు, రాయలసీమలో కూడా బలిజ సామాజిక వర్గం పేరిట పెద్ద ఎత్తున ఈ జనసేనతో వాళ్ళు కలిసి ట్రావెల్ అయ్యే అవకాశం అయితే మనకు బలంగా కనిపిస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్న నేపథ్యంలో ఆయన తన పార్టీని బలోపేతం చేసుకునే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో. ఎందుకంటే ఆయనకు ఆర్థికంగా కావచ్చు, అంగబలం కావచ్చు, భవిష్యత్తులో వస్తున్నటువంటి నేతలు కావచ్చు, వీళ్ళతోనే ఆయన బలపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనము ఏదైతే వైఎస్ఆర్సీపీ ఉందో వైఎస్ఆర్సీపీ కొద్దిగా ఇక్కడ మిత్రభేదం చూపించినట్టయితే, కొంత రాజకీయంగా తెలివిగా అడుగులు వేసినట్లయితే ఇక్కడి నుంచి వారు భవిష్యత్తులో టీడీపీ నుంచి జనసేనను విడదీసినట్లయితే, ఆ మహాకూటమి నుంచి బయటకి తెచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా టీడీపీకి పెద్ద దెబ్బ తగిలే అవకాశం అయితే ఉంటుంది. కనీసం చేస్తే వాళ్ళు జనసేనని ప్రత్యేకంగా పోటీ చేయించగలిగే ఎత్తుగడ వైపుగా అడుగులు వేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా అక్కడ వాళ్ళకి వైసీపీకి యాడ్ అడ్వాంటేజ్ అవుతుంది తప్ప మరొకటి కాదని అయితే ఇక్కడ మనం స్పష్టంగా చూడవచ్చు. అయితే అందుకే ఆ దిశగా పవన్ కళ్యాణ్ వైపు ఒకవేళ ఆయన కాస్త సాఫ్ట్ కార్నర్ తోని వ్యాఖ్యలు ఏమైనా చేశారా అనేది మాత్రం రాజకీయ వర్గాల్లో అయితే ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు మనం ఇక్కడ చూడవచ్చు. ఇంకొకటి, ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఇటీవల బాలినేని శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన జనసేనలోకి వెళ్ళడం జరిగింది. అలాంటి వలసల్ని కూడా అడ్డుకట్ట వేయడానికి కూడా భవిష్యత్తులో జనసేన మనకి ఒక మిత్రపక్షంగానే ఉండే అవకాశం ఉంటుంది, పూర్తిగా కొట్టి పారేయలేము అన్న సంకేతం కూడా
నేతల్లోకి తీసుకెళ్లడం వల్ల ఇలాంటి వలసలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో వెళ్లేందుకు వలసలు కోసం ఎవరైతే ఆలోచిస్తూ ఉన్నారో అలాంటి వారిని అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుందని అయితే ఇక్కడ మనం స్పష్టంగా రాజకీయంగా అయితే చూడవచ్చు. ఎందుకంటే మనం ఇటీవల మనం చూసాం కొనతాల రామకృష్ణ కావచ్చు, అలా బాలశౌరి కావచ్చు, వీళ్ళందరూ కూడా వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్ళి అక్కడ ప్రస్తుతం వాళ్ళు గెలవడం జరిగింది. ఆ విధంగా చూసుకున్నట్లయితే వాళ్ళు టీడీపీ కన్నా ఎక్కువ కూడా జనసేన వైసీపీకి ఎక్కువ దెబ్బ కొట్టింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా మనం గమనించిన, ముఖ్యంగా ఉత్తరాంధ్ర కావచ్చు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కావచ్చు ఎక్కువగా దెబ్బ అక్కడే తగిలింది. ఒకవేళ వాళ్ళు ఈ వలసలని అడ్డుకట్ట వేయడానికి కూడా పవన్ కళ్యాణ్ పట్ల గతంలో చూపించినంత దూకుడుగా వెళ్లకుండా కేవలం టీడీపీకి మాత్రమే పరిమితమై టీడీపీ మీద ఎక్కువగా విమర్శలు చేసి అటు జనసేనకి బీజేపీకి సమదూరం పాటిస్తూ సమన్వయం చేసుకుంటూ వెళ్తే భవిష్యత్తులో కూటమి నుంచి ఒకవేళ జనసేన బయటికి వచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా అది వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుందని ఆ దిశగా ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చేమో అనేసి కూడా వార్తా కథనాలు అయితే రాజకీయ సర్కిల్స్ లో అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని చెప్పవచ్చు.